ఆ తర్వాత తెలంగాణ సకల జిల్లా పొడడం ద్వారా సాకారమైన తెలంగాణ వచ్చింది కాబట్టి ఇక కాస్త లల్ అయిపోయినాం. సరే మనం అనుకునేది అయిపోయింది, ఇక ఆశించినవన్నీ అయితే. అన్ఫార్చునేట్లీ ఓ 10 years పరిపాలనలో టీఆర్ఎస్ మనం అనుకునే తీరులో కాకుండా ఒక ధృతరాష్ట్ర పరిపాలన, అవినీతి పరిపాలన, కుటుంబ పరిపాలన, లక్షలాది కోట్ల దోపిడీ, విద్యా వైద్య ఉపాధి రంగాలు చిన్నాభిన్నం కావటం, అనవసరమైన ప్రాజెక్టుల మీద ముబ్బడిగా ఖర్చు పెట్టడం, ప్రజాధనం వేస్ట్ కావడం అన్నీ జరిగినాయి. సో ఆ దొరగారిని తీర్చడానికి నానా తంటాలు పడితే అప్పుడు బీజేపీ ఒక ఊపులు ఉండే. బండి సంజయ్ గారు ఈ ప్రాంతం నుంచి బండి సంజయ్ నిజానికి అసలు అధికారంలో కూడా వచ్చాడు, ఎవరంత లెవెల్లో తీసుకుపోయినారు. ఆయన దీనిగా ఒకసారి కొలాప్స్ అయింది. ఇక మేము గత్యంతరం లేక కాంగ్రెస్కి మేము కూడా పోవాల్సి వచ్చింది. కోమటిరెడ్డి రాజగోపాల్, నేను, వివేక్ అందరం ఎవరు కొడతారని చూస్తే అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు. సరే ఆయన పోయి ఈయన వచ్చింది కదా అంటే మన ఊళ్ళో పోతే ఈయనకంటే ఆయననే ఉంటున్నారు. ఆ పరిస్థితి ఊరికి 6 తయారైన అప్పుడేమో కుటుంబానికి 6 అంటే ఊరికి 6 దోపిడీ, ఎవడికి పోయి ఇష్టం వచ్చి లాజెస్ ఫెయిర్ అని ఇటాలియన్ సామెత, అంటే ఎవడి ఇష్టం వాడారనమాట. అట్లా దోపిడీ జరుగుతుందని మేము ఊహించలేదు. కాబట్టి మేము 2012లో ఈ పార్టీ నడిపినాం అజిత్ సింగ్ గారి ఆధ్వర్యంలో. అప్పుడు మేము లోకల్ బాడీలో పోటీ చేసినాం. మా బీఫామ్ మీదనే ఒక 2 కార్పొరేట్లు గెలిపించినాం. కొత్తగూడెంలో 3 సర్పంచ్లు గెలిపించినాం. ఇంతకుముందు ఇప్పుడు 20 మంది బీఫారాలు ఇచ్చినాం. ఇప్పుడు సోషల్ జస్టిస్ కాన్సెప్ట్లో సామాజిక తెలంగాణ కోసం 20 బీఫారాలు ఇస్తే ఎస్సీ ఎస్టీ బీసీలకు 100% ఇచ్చినాం సీట్లు. 100% ఏ పార్టీ వెళ్ళాడు. కానీ సరే ఓట్లది ఇక మీ తెలియదు ఏమిది, రాజకీయం వేరు, వాస్తవం వేరు, ఏమంటారే రాజకీయం అన్నది ఎట్లుందో మీ తెలియదు. కానీ మేము తట్టుకోలేకపోయినాం. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు చూస్తే మళ్ళీ సేమ్ ఎక్కడేసిన కూడా అక్కడ ఉన్న పరిస్థితిలో ఈ పార్టీ మళ్ళీ రివైవ్ చేయాల్సి వచ్చింది. రివైవ్ చేసి ఒక ఆలోచన, ఇప్పుడు పొలిటికల్ అనే కాకుండా యువతను రాజకీయాల్లో తీసుకురావాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకి అవసరమైన వనరులు సమకూర్చాలి. అంటే అది వాల్ రైటింగ్ కావచ్చు, కరపత్రాలు కావచ్చు, ఫ్లెక్సీలు కావచ్చు, ప్రచార సాధనాలన్నీ మేమే సమకూర్చి ఎవరు ఔత్సాహికులైన యువకులకు వచ్చి రాజకీయాల్లో చేరమని మేము ఆహ్వానిస్తున్నాం. మా పార్టీ ద్వారా బీఫారాలు ఇస్తాం. సరే ఓటుకు డబ్బులు ఇవ్వడం అనేది మా ఫిలాసఫీ కాదు. నేను కూడా 2 terms ఎమ్మెల్సీ నిలబడ్డా ₹1 కూడా ఏ ఓటర్కి ఇవ్వలేదు. అప్పుడు ఆ తెలంగాణ ఊపట్లుండే. ఆ పద్ధతిలోనే మళ్ళీ ఎలక్షన్స్ కావాల్సిన అవసరం. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే 2 times నేను కోమటిరెడ్డి రాజగోపాల్కి చీఫ్ ఏజెంట్గా పనిచేసిన. అనుకున్న సాన్నిధ్యం బై ఎలక్షన్లో బీజేపీ నుంచి పోటీ చేస్తే 200 కోట్లు ఖర్చు పెట్టాడు. మళ్ళీ 1 yearలో ఓడిపోయాడు. విదిన్ 1 yearలో జనరల్ ఎలక్షన్స్ వస్తే 170 కోట్లు ఖర్చు పెట్టాడు. అంటే 1 సంవత్సర కాలంలో ఆయన ఎమ్మెల్యే కావడానికి 370 కోట్లు అవసరమైంది. ఈ పరిస్థితిలో మరి మహాత్మా గాంధీ నిలబడ్డా కూడా డిపార్ట్ రాదు. సో సంస్కరణలది రావాలి, ఎలక్ట్రల్ రిఫార్మ్స్ రావాలి. మేము ఏమంటున్నాం అంటే ఇప్పుడు చట్టానికి అవసరమైన సవరణలు లేకుండా కూడా సంస్కరణలు తీసుకొస్తే, ఇప్పుడు కర్ణాటక నుండి తీసుకొచ్చి ఇక్కడ డ్యూటీకి వేయాలి. ఎందుకంటే లోకల్గా పోలింగ్ సిబ్బంది అనుకోండి, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లోన్ అవుతారు. ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున ట్రాన్స్ఫర్లు, పోస్టింగ్లు, ప్రమోషన్లు ఈ పంచాయతీ. కాబట్టి ఆ వేరే రాష్ట్రం సిబ్బంది వాళ్ళకి హాలిడే ఇస్తే ఫ్యామిలీకి కూడా టికెట్లు ఇచ్చిన అనుకోండి, హ్యాపీగా హనీమూన్ వచ్చినట్టు వస్తాడు, పోతాడు. అది ఇన్ఫ్లుయెన్స్ లోన్ కాదు లోకల్ వాడు. అదేవిధంగా పారామిలిటరీ సిబ్బందికి లా అండ్ ఆర్డర్ డ్యూటీ కూడా చెప్పాలి. లోకల్ పోలీసులు పక్కకు కూర్చోమనాలి. అప్పుడు ఏమైందంటే పోలీసులు మనం చూసినాం టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో ఓపెన్గా చెప్పినవాడు ఏంటంటే మేము పలానా గెలిచిన అభ్యర్థికి 30 కోట్లు తీసుకుపోయినాం, పలానా దగ్గర 30 కోట్లు పట్టుకొని ఓడగొట్టినాం. ఓపెన్. మరి ఎలక్షన్ కమిషన్ దానికి పూనుకోవాలి కదా, ఆ ఎలక్షన్స్ అన్నా రద్దు చేయాలి కదా, అది జరగలేదు. కాబట్టి ఇది ఒక జోక్ అయిపోయింది ఎలక్షన్స్ అంటే. అది జరగాలంటే ఎలక్ట్రల్ రిఫార్మ్స్ రావాలి. ఎలక్షన్ ఖర్చు అంతా ఎలక్షన్ కమిషనే భరించాలి. క్యాండిడేట్